ఇదేమో బోల్ తోముతుంది, అదేం చేస్తుందో. ఉన్నావా ఉన్నావా? ఓ సందమాన ఏంటిది? ఏం చేస్తున్నావు ఇంట్లో? వంట చేస్తున్నా. కొన్ని మంచిలు చెప్పు. కష్టంగా వచ్చినావా? తెస్తా జరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ బోల్ తోముతున్నావా? బోల్ తోముతున్నా. దాని నీళ్ళు కాలు కడుకుంటా. బావా ఏడికి పోయి వచ్చినావు? బోరు పోస్తుందా? పోస్తుంది. ఏందో నేను చీరించుకునేందో నాకు తెలియదు. ఏమనలే. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. అంతే. అట్లా ఎందుకు కోపడతావు? సార్ నీ బుజ్జగించుడు సార్ పోయిగా. బుజ్జగించుడు కాదు, అట్లా ఎందుకు కోపడుతున్నావు నువ్వు? అది కదా ఇక్కడ నుంచి పండుకుందా పాప? కనుక అనిపిస్తలే వేడుకుంటే పండుకుందా ఊ అంటే లొల్లే ఉంది, ఆ అంటే లొల్లే ఉంది. మీ లొల్లేందో ఏదో మా లొల్లే అనిపిస్తుంది. కాదే సోను, ఏమైంది? సరే బావా అన్నం తింటారా? పెట్టు. ఇదే కథ. ఆడొచ్చి ముఖం చూపించి వచ్చి దాయ సోను అన్నం తిందా అంటున్నావా? ఆగో ఏందక్క? ఏంటిది? పొద్దున అన్నట్టుగా పోయిండు బాయకాడికి, బోర్ వస్తలేదు అది అని. నువ్వు తిననీకి వచ్చిన మనిషిని అట్లెందుకు అంటున్నావు? 24 గంటలు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఫోన్ నొక్కుంటా ఇవన్నీ చేస్తావు. నేను అడ్డమైన చాకిరంతా నేను చేయాలి, బోళ్ళు తోమాలి, ఇల్లు ఊకాలి, ఇల్లు తుడసాలి. ఏమనుకుంటున్నావు? ఇందాక నేను వంట చేసిన దాని మనిషిని కదా, నేను పిల్లని చూసుకుంటా వంట చేసిన కదా. పిల్లని ఎవరు అక్క? అతను పొద్దున్న నుంచి పోయేసి వచ్చిండు బయటకి, తిననియవా నువ్వు? అసలు మేము మంచిగా మాట్లాడితే నీకు ఏమైతుంది అక్క? మేమిద్దరం మంచిగా ఆడుతుంటే నీకు కళ్ళు ఒడసలేవా? జర్ర మాట్లాడుకుంటే మొత్తం మరి అందగాడు ఇక మిమ్మల్ని చూసి ఓర్స్తలేను నేను. మరి నాది చూస్తే కనబడుతుంది, నీ చూస్తే కనబడుతుంది. కర్ర ముద్దుదానా కర్రని తోలుదానా ఏంది రెచ్చిపోతున్నావు? కాదే అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? కర్ర ముద్దు ముఖం వేసుకున్నా కొడతారా అసలు? నేను చేస్తేనే నువ్వు ఆయన పెళ్ళాను అయినవే, నేను ఆయనకి ఎప్పుడు పెళ్ళాను అయినవే. ఆగు బావా, అసలు దీని సంగతి ఏందో తెలుసా? అసలు ఏంది నువ్వు నాకు అర్థం కాదు. అలానా? ఇక మొన్న అంటే ఆ పంచాయతీ, ఇక గావులు మొన్న గా పంచాయతీ, ఇక ఆ రోజు అట్లా పొద్దువా, ఈ రోజు ఇట్లా పొద్దువా. ఇక ఇవాళనే ఏ పంచాయతీ రాలే మనకు. మరి ఇవాళ ఏడ కూర్చున్నాడు? కూర్చుండేది మాట్లాడదాం పోయే కడిగి పోదాం. ఆహా, పంచాయతీ ఉంటేనే కదనే మనకు ఫలితం. పంచాయతీ ఉంటేనే ఫలితం, పంచాయతీ లేకపోతే అంతా ఉట్టిదే. దీని సంగతి ఏందో తెలుసా? అసలు ఏంది నువ్వు నాకు అర్థం కాదు. ఏమైంది బిడ్డ? ఇక అరే స్వామి, ఇద్దరు చేసుకున్నప్పుడు నువ్వు వాళ్ళను మంచిగా ఎవరి సమాధానం వాళ్ళకి చెప్తాను, మంచిగా ఉండాలి. ఇదేం లొల్లిరా, ఎవరు 10 మంది చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇట్లా లొల్లి కాదు. ఇగో బిడ్డ, ఇప్పటి నుంచి నిన్ను అక్కేమన్నది. నువ్వు ఎన్ని చెప్పినా కర్రమొక్కడు మారడు,
అది వినది ఎప్పుడు ఇదే జరుగుతుంది. అట్లా అనొద్దు బిడ్డ. కర్రముఖం అంటుంది. నువ్వు నేను చెప్తా తీ బిడ్డ, నువ్వు ఓపికతో ఉండాలి. నువ్వే తెచ్చిన దాంతో ఇదే బాధ. సందువన్లేదు బావా షిప్రేట్ కదా అది. అబ్బో కర్రముఖం దాన కర్రమూత వేసుకొని పోండి. అసలు మాత్రం చూస్తూనే ఓర్వదే అది. ఎప్పుడు ఇట్లానే దీని ముఖము అసలు దాన్ని చూస్తూనే మండిపోతుంది. నాకు నిన్ను చూస్తే వేస్ట్ ముఖం ఊకోని ఇక పంచాయతీ పెట్టుకున్నారు ఏదైనా కానీ గట్టే ఉంటది. అక్క చెల్లి అన్నప్పుడు కలిసి ఉండాలి. ఇద్దరు అన్నప్పుడు పంచాయతీ ఉంటది. పెళ్లి తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసింది, సరే బానే ఉంది. కానీ గోసేంది నాకు అర్థం కాదు. నా జీవితం మొత్తం నాశనం చేసింది, ఆదం చేసింది. ఇది దుడకది చేసుకొచ్చి పిల్లలు అయితలే అని అన్నది. కథల పడ్డది, పెళ్లి చేసింది. ఇప్పుడు జర్ర మాట్లాడుకుంటే ఓర్వదు అసలు. అమ్మో రామసక్కదా చెల్లెవని చేసిన నేను నేను చెల్లనే కదా. మరి ఎందుకంత కష్టాలు పెడుతుంది ఇది ఓర్వది? ఇక అమ్మా ఆమె పెద్దది, జర ఓపిక ఉండాలి. మర్యాదతో కాదు నాయన, నేను ఎంత ఓపికతో ఉంటా అంటే అంత ఓపిక. నేను ఎప్పుడన్నా ఇది చేస్తానా? మొత్తం అదే పెడతది కానీ నేను ఎంత సర్దుకుపోతా అసలు. నువ్వు మంచిగా ఉంటావు. అవును చూడు నాయన ఎట్లా చెప్తుండ, బాగా అబద్ధం ఆడతాడా అని. పూసమ్మా ఏం అబద్ధం ఆడు. ఎంత మంచిగా ఉందామక్క చెప్పినా కానీ అసలు విననే. ఏం లొల్లి మీకు లొల్లి సందు అన్న లొట్ల చెంపాలన్నారా? కర్రముఖం వేసుకొని వచ్చి మేము వచ్చినాం కదా, నేను చెప్పడానికి వచ్చిన అన్న వచ్చిండు, నేను వచ్చిన ఆయన మాట్లాడుతుండే కదా. ఇగో ఇప్పటి నుంచి అవుతుంది అంటారు. ఇద్దరు ఇంటికానే ఉంటాడు, ఒక్కడు ఏం చేస్తాడు? కొట్లాడకూరి బిడ్డ. ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది నీకు తొందర ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు బాగు ఏం రోజు బాధ అట్లా ఇజ్జత్ పోయినట్టు ఇంట్లో పోయిన ఇజ్జత్ ఇప్పుడు మంచిగా నేను చెప్తున్నా, మేము వచ్చినా కదా నీకు ఎందుకు బాధ? వాళ్ళు కొట్లాడరు ఇప్పటి నుంచి. నేను చెప్తున్నా మళ్ళా చెప్పినాక నేను చెప్పినాక ఉంటారా? ఈ ఊళ్ళో పంచాయతీ అంతా ఏ పంచాయతీ అని మేమే చెప్తాం. నీకు ఎందుకురా బాధ? ఇగో కొట్లాడకురి బిడ్డ. సరే మళ్ళీ ఏమన్నా అయితే మేము వస్తాం. నీకు ఎందుకురా? సరే మేము మంచిగా తప్పు మంచిగా ఉండదు అంతేనా? అంతే అంతే అంతే. ఈ కాదాలు మంచిగా ఉంటుంది ఇంట్లో పోయి. ఏది అక్క మంచిగా పోయి మరి సాయి ఏ పోయేస్తాం మరి. సరే సరే పోయినా పోతున్నాం రావు. ఇక పోయేది నాకు ఎరికే కానీ పరి నాకు ఎరికే పోతున్నా ఊరికి అదే చెప్తున్నావు. పోతున్నాం అని చెప్పాలి. వస్తున్నా పాయే స్వామి ఇప్పుడు చేసుకున్నావు ఇద్దరు వెళ్ళారు. ఇక మొక్కే దేవుడు తిరగని యాత్ర లేదు, మొక్కని దేవుడు లేడు, తిరిగి పిల్లలు కాలేదా అని మరి దాన్ని చేసుకుంటే దాని అదృష్టమో ఏమో రాగానే పెద్ద ఆమెకే బిడ్డ ఒకటే మళ్ళా అంతే. ఇద్దరు ఏం చేయాలి? పిల్లలు అయితే పెద్ద ఆమెకే పిల్లలు పుట్టింది. మరి పిల్లలు పుట్టంగానే దానికి పిల్ల పుట్టిన దానికి దీన్ని చూడకపోతే దానికి బాధ అవుతుంది కదా. గట్ల పంచాయతీ చూస్తున్నా మధ్యలో ఉట్టికన్నా పెద్దది లొల్లి పెడుతుంది. ఉట్టిగా పెద్దది లొల్లి పెడుతుంది, చిన్నది మధ్యలో చేస్తుంది. ఏమో పొద్దుగానే హలో తమ్ముడు మళ్ళా ఇలా స్వామివాడు అయితే మనకు దేవుడు ఇచ్చిన వరం లెక్క అయిపోయింది. దొరికి వాళ్ళకి దొరికిండు, మంచిగానే వచ్చింది. 2-3 లొట్టు మనం ఏదో ఇది అయితే ఇది తాగాలి. మనం ఇవ్వాలి తాగుడు కాదన్న, కడుపు నిండా తాగాలి. ఇక మనమైతే పైసలు పెట్టేది లేదు. ఇక కడుపు నిండా తాగాలి. వాడిని చికెన్ బోకన్ తెమ్మంటే కూడా తెస్తాడు కానీ ఈ కళ్ళు అయితే కానీ కళ్ళు అయినాక చూద్దాం. కానీ కళ్ళు అయితే కానీ ఇక కళ్ళు అయినాక ఎట్లా తింటే కళ్ళునే తాగాలి. పిలిచి చెప్తాం, కళ్ళునే కావాలి. ఈడు సామిగాడు ఇప్పుడు తెస్తాను ఏదో ఉన్న కళ్ళు అయిపోయినాక రా వచ్చేటట్లేడు వాడు అటే ఏం తెచ్చినావురా? వచ్చా స్వామి వచ్చినావా? ఇట్లా కూర్చో, ఇటా ఇటు కూర్చుందా ఇవి ఏమో మంచిగా అయిపోయినావురా? మంచిగా ఉన్నది తెచ్చగానే పొద్దుగానే హలో తమ్ముడు చెప్పండి. ఏమవుతామే ఊరుకాడు మన తాగి పొద్దుగానే మన పెద్ద మనుషులను కొన్నారు విద్యుత్తాను ఇంకా కొత్తవా ఇవాళ ఉన్నట్టేనా? మరి
అందుకే వచ్చినాను కూర్చున్నాం. వస్తున్నా ఇప్పుడే వచ్చినా వచ్చినాము ఇక మేము వచ్చేటైం కానీ ఇక నువ్వు కూడా ఉండాలిగా. ఇసిపెట్టేది ఇవాళ ఇసిపెట్టేది లేదు. సామిని మంచిగా గట్టిగా సరే తను సామాన్ దగ్గర మంచిగా వేసుకోవాలి. ఉన్నది కదా ఆయనకేం కదా ఇద్దరు పిల్లలు ఇక మనం నేను వస్తున్నది మాట్లాడతాను. పూసా రాపోతే అప్పటి నుంచి ఎడిపోయినా బయకాడికి పోయి వచ్చినావు. ఇగో సామి ఇంటికాడ వాళ్ళు జర కొట్లాడుతుంటే మళ్ళా నేను పోయి వాళ్ళకు నచ్చ చెప్పి వస్తుంటే ఇక పుట్టినే పోతారే అని స్వామి తలల దాకా తీసుకొచ్చిండు తామి. వచ్చిండు రమేష్ కూడా వస్తాడు. రమేష్ వస్తాడు వచ్చిండు. ఏమే సామానా బాయ్నా బాయ్ ఎన్ని రోజులు అయినా మనం కలవక కూర్చున్నామేమి నేను రమేష్ తాళాలకు కూడా వస్తున్నావా? నేను వస్తానే మస్తు టిక్ టాక్ మస్తు తయారైనావు. ఇక ఎవరైనా మీరు ఏమనుకుంటారు పోషన్న సామి నేను మేము ముగ్గురం బాగా జిగిరి అటు ఇటు తిరుగుతాం అనుకుంటారు కానీ మేము ఎటు తిరిగామే. అయ్యో అట్లా అంటే మేము నమ్మాలా రమేష్? నిజంగానే అట్లా నేను ఎప్పుడు రాను లాలకు. నాకు వేరే పని మీద వచ్చింది. ఎందుకు ఎందుకంటే మేము కూర్చో. మళ్ళానా నాకైతే సరిపోయింది. నీకు సరిపోయిందా? నాకు కూడా సరిపోయింది. ఏమన్నా దోస్తులు వచ్చారు పా వాళ్ళ దోస్తులు వాడు చూసుకొని పో. ఊరికే మనం వెళ్తురా వెళ్తాను. వాళ్ళు సరిపోయింది. సామి ఇక కళ్ళు ఏమైనా ఉండదా బిడ్డ మందుపోంది ఏమైనా ఉండదా? ఇంటికైతే వారే అంతే అంటవా? ఇంటికైతే వారే ఈ ఒక్క ఈ కళ్ళు సరే. నీ దోస్తులు వచ్చిరుగా, రమేష్ వచ్చిండు మంచిగా చూసుకో. ఇక ఇతరు గిట్ట తీసుకో నువ్వే. రమేష్ సూట్లు వచ్చాను. రమేష్ బిడ్డ తాగు. అయ్యో వద్దు మేము ఏం ఎవరు చెప్పాము పొరగాలు వచ్చిరా మేము ఎవరు చెప్పాం. రమేష్ మేము ఏం చెప్పాము కానీ మీ దోస్తా సరే మేము పోతున్నది తాగుతారా? అదే స్వామి నీ దోస్తులు నువ్వు బయట సామానా ఇక రాతా మీడ కూర్చో. బాగా ప్రేమ ఇద్దరు ముగ్గురు మనమేనా? ఇంకా నాది ప్రేమ నీ ప్రేమ ఉంటుంది. కథ వాడు సాగం నిన్న వాళ్ళు ఒక్క పిల్లమంతా పిలుచుకుంటారు రమ్మా కాదని. ఏమే సామానా గట్లనా? తీసుకో. ఏం చెప్పాలి మీ ఇంటికాడ లొల్లి అయితే పెద్ద మనుషులు వచ్చారు. ఏం చేస్తాం వాళ్ళతో చెప్పి సమానం చెప్పారు. ఏం లొల్లి అయింది? వదినతో కదా కొత్త లొల్లి. నీకేంతే ఇద్దరు రోజులు ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళాలి ముందుగా నీకేంద్రా ఇద్దరు పిల్లలు నీకు రమేష్ ఏం తమ్మి వీడు కలుసులేదు. ఆ పిల్లల మోజులనే ఉన్నారా వీడు మొత్తం అదే ఉన్నాడు. ఏం అసలు ఒక్కసారి నా ఫోన్ మేము గుర్తుకొస్తున్నావురా పెళ్ళైన కంచెల్ని నీ పిల్లల మోజు ఒక్కనాడన్నా కనీసం మందో మాకో ఉన్నా. నీకు తెలుస్తుంది ఇద్దరు పిల్లలు వేసుకుని నీకు తెలుసు. పైసలకు ఇబ్బంది పడుతున్నావా? అసలు కాదే పైసలు చాలా నీకు తెలుస్తుంది. నువ్వు చేసుకుంటా మరి ఎట్లా ఇద్దరు పిల్లలు ఎకరం అమ్ముదాం. నువ్వు తాగే పోస్తా. అరే నీది అన్న ఆడ పొలం చూడు గట్టుకాడ నీది నేను మాట్లాడక వస్తా. అరే పార్టీ ఉన్నది పార్టీ వస్తారు. ఎంత నీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆడ? ఆడ 4 ఎకరాలు ఉంటుంది. మరి ఒకటి తీసేద్దాం ఏమంటారు? పోషం ఎకరం పోతే అయిపోయారా ఏడాది దాకా. రమేష్ ఎలా దొరుకుతారా జాకు 10 కత్తెర పెడతా అమ్మేస్తా. నిజంగా మనకు దొరికింది మరి ఎన్ని రోజులే నిన్న మొన్ననే కలిసాం కానీ నిన్న ఒక రోజు పోయే ఒక్క రోజు. అరే నేను 4 ఎకరాలలో పడ్డా గిడ్డ ఇంటికి పోయేటప్పుడు మాట్లాడుకోవాలి. బయటకు వచ్చినప్పుడు అట్లా ఆయన ఫోన్ చేసి రిలేటెడ్కి ఫోన్ చేసి వాడిని రమ్మను. అది ఇప్పుడే చేద్దాం. అది ఏం చేయాలి అది. ఇగో అరే ఇంకా ఎలా ఫోన్ చేస్తున్నా సామి నీ పక్కనే నారా ముచ్చట వచ్చినాక మళ్ళా వీడు మళ్ళా పిల్లల మాటిని
వాళ్ళు వస్తారే ఇప్పుడు రమ్మన్నా మరి ఆ రియల్ ఎస్టేట్ చేసి వెళ్ళాను రమ్మంటే బాస్తే పని లేదు ఇప్పుడు ఇక్కడ తాళాలు ఉన్నామని చెప్పు ఇప్పుడు వస్తాడు టెన్షన్ పడకే మేము ఉన్నాము ఎటు పోయిండో ఈ కాళ్ళని ఒక పోడు పొద్దుగాల వచ్చిండు మన బావ వాడు ఉన్నాడు తాగుతోళ్ళతో కూర్చొని వాడు ఎట్లా తాగుతాడు చూడు వాని కథ చూడు బయట బాస్తున్నది వాడు వస్తాడు వాడికి ఫోన్ చేసినా బాగా చేసినాం రమేష్ నేను చెప్తా నువ్వు ఇబ్బంది పడేది ఏం లేదు ఓకేనా అమ్మేద్దాం మొక్కపోడా గీడేం చేస్తున్నావు గీడేమో మీటింగ్ పెట్టినావు తాగుకుంటా అక్క నువ్వు గీడికి వచ్చి గీడికి ఎవరు రమ్మని గీడి రోజులు పెడతాం జర ఆగు అక్క నువ్వు గీడికి వచ్చి గీడికి ఎవరు రమ్మని గీడి రోజులు పెడతాం జర ఆగు ఏమో జాగా అమ్ముతున్నావాట ఏంది నీ సంగతి జర ఆగు నీకు ఏంటి మీరు కూర్చోరు అన్ని చేపిస్తా కమ్మలు ఇన్ని రోజులు అమ్మి కమ్మలు గిమ్మలు అన్ని చేపిస్తా అన్ని చేపిస్తా అని మాకు కూడా తెలుసు కానీ నాడు ఇంటికి నాడు నువ్వు ఇప్పుడు అన్ని అమ్ముకొని కూర్చుంటే పిల్లలకేం పెడతావు అడగుసో ఏడిపోతున్నావు కూసారని అడగుసారి మీరు ఫస్ట్ ఫోన్ వస్తుంది రమేష్ ఓ మాస్టర్ కూడా ఎవరిని పిలుస్తున్నావు ఇంకా ఏంటి తాయినది ఇంకా మాసిందే నీ ఎవరిని మాట్లాడుతున్నా సోను ఇయరా అవో సోను గీన ఎక్రమమ్మి సంపాదించేసినావు ఇప్పుడు సంపాదించేసి ఉన్నారు అవో నా అయ్యనే మా సంపాదించేసినావు ఇప్పుడు సంపాదించేసి ఉన్నారు గుర్తు నా మీరు ఆగురే ఎట్లా ఇగో చెవుల కమ్మలు నెక్లెస్ చైన్లు అన్ని చేపిస్తా కట కింద పొలం అమ్మినా ఇవే అన్ని నువ్వు చేపించినాయి ఇవి కానీ నడు ఇంటికి నడు నువ్వు అన్ని ఇప్పుడు అమ్ముకొని రేపు పిల్లలకి ఏం పెడతావు నువ్వు ఏం పెడతావు నువ్వు పిల్లల కొంత ఇంకా 3 ఎకరాలు ఇంకా ఎకరం అమ్ముతాడు మంచిగా తాగోతోలు ఎంబడి వాడి ఇట్లా చేస్తున్నావు నువ్వు పొద్దుగాలు వచ్చింది ఇందుకేనా తాగుదా కాయ తింటా మంచిగా చేస్తా అంటే మీరు చెప్తుంటారు మస్తుగా చేసినావు చేసి గిడికి వచ్చింది ఇద్దా నీకేం చేసినా అన్నీ ఉన్నాయి నీకేం చేసినా ఇది తక్కమని తినబెట్టుడు మంచి పని చేసి వచ్చిండని ఎట్లా కమ్లేక కప్పుకుంటావు ఇయ్య రాదిగా కర్రమ్మక పొడు చేసేది గనకాయమని ఇంకా నా ఇద్దరి పేరు బంగారు ఏ కాదు పండుగ బంగారం కావాలంటే నువ్వు ఎట్టుకోవద్దు ఇంట్లో సంసారం మంచిగా చూసుకోవాలి మా ఇద్దరిని మంచిగా చూసుకోవాలి ఏంది ముచ్చట ఏంది సరే బావా తాగకు వాళ్ళ వీళ్ళ సోపతి పోకు మనం సంసారం మంచిగా ఉంటుంది మంచిగా ఉంటాం మనం పిల్లలతోటి మనము అక్క నువ్వు నేను మంచిగా ఉండొచ్చు కదా ఒకరికి ఎక్కిరించినంత ఎందుకు బతకాలి మంచిగా ఉందాం నా ఇద్దరి పేరు బంగారం ఎంతసేపు ఉంటావు ఇంట్లో ఇంకా వస్తున్నా రానికైతలే నాకు ఏమైందే నీ కోపము ఏమైంది అక్క ఒకటే పని పిలుస్తూనే ఉన్నావు అసలు డోర్ ఏమైంది పద్దు జరా బావా నువ్వు ఒకటి మధ్యలో ఇప్పుడే కదా వచ్చిండు ఎందుకు అసలు ఎప్పుడు ఇట్లానే చేస్తావు నేను నీతో మాట్లాడతలేను నేను బావని పిలిచిన వస్తావా రావా వస్తున్నానే రావా వస్తావా రావా ఎంతసేపు అయితే వచ్చి కూర్చొని పెట్టుకోవద్దు ఇక్కడ మధ్యలో కూర్చో ఇలా కూర్చో దాని దగ్గర పోదు నా దగ్గర నడు ఆవు బావా ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి అసలు దాని కళ్ళు మంట అసలు దాని కళ్ళలో మన్న పోయి ఎప్పుడు ఓ కర్రముక్క పోడా కర్రముద్దాని దగ్గర ఎంతసేపు ఉంటావు నడు కర్రముఖ పోడు కర్రముఖ నన్నొద్దని చెప్పినా కదా అక్క ఎందుకు అట్లా చేస్తావు నువ్వు నేను నీతో మాట్లాడతలేను నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నడు ఇంట్లోకి వస్తావా రావా ఇప్పుడు ఇంత ముందుకు వచ్చావా ఒకసారి అది కూడా బాగుపడుతుంది పోరా ఇక పో ఇంకా రావస్తలేదా నాడు
వస్తావా అలానే ఉంటావా రాణిస్తలేదా మాట్లాడుతున్నా అంతే. ఎంతసేపు అది బాధపడుతుంది కానీ ఏమని బాధపడ్డది ఎన్ని గంటలైంది నువ్వు వాళ్ళ పోయి ఇంత ముందుకే పోదు కానీ నేను చూడలే ఎప్పుడు కరముద్దాన్ని పట్టుకొని నన్ను దేక్తలేవు ఏమైంది నీకు ఏమైంది ఇప్పుడు ఏమన్నా నేను ఏమంటావు ఎంతసేపు అయింది అలా పోయి నువ్వు ఎంతసేపు అయింది అలా పోయి గంట 2 గంటల నుంచి అలానే ఉన్నావు నేను కళ్ళ కనిపిస్తలే మళ్ళీ అటు చూస్తున్నావు దొంగ మొగ పోడా బాధపడతా చిన్న సరే తీవా ఎప్పుడు వస్తాడో ఏమో అసలు ఇక. అనుకుంటుందో అలిగినవు ఓ బావ మాట్లాడకు నా తోటి ఎందుకు ఛీ! అట కాదు బయటకు వెళ్తా ఏదైనా తీసుకొస్తుంది ఏమేమి నేర్పించింది అక్క లోపల తీసుకుపోయి అదేం నేర్పించింది ఆయన గట్టే మాట్లాడుతుంది ఇంటనే చిరాకు తెప్పియకు నాకు కాదే ప్లీజ్. అది కాను మనం ఎప్పుడు దాన్ని కాను కూడా మనం ఎప్పుడు పోలే బయటకు ఇప్పుడు కూడా పోదామే ఇప్పుడు కూడా పోదాం బయట పోదాం షాపింగ్ చేద్దాం చీరలు చేద్దాం మన సినిమా పోతుంది బాధపడదు ఎప్పుడు రేపు పోదాం రేపు మరి అక్క దాన్ని ఏంటనో వదిలేదాం ఫీల్ అవుతుంది బావా ఇద్దరు పోతే సొంత అక్కనే ఫీల్ అవుతుంది అక్క అక్క అనేది ఇదే రొల్లి అదే అన్న కానీ నాకున్నంత ప్రేమ దానికి ఉండదు బావా అసలు మరి అందుకే మన ఇద్దరం మన ఇద్దరం వద్దు కానీ అక్క బాధపడుతుంది నువ్వు వెళ్ళి షాప్ పోయి మంచి చీర తీసుకొని రా. బావి ఇంకా లేవలేడా లేపో పొలం కాడికి ఓడంటానా ఏమో ఇక మీకే తెలవాలి లేచి ఏదో పనగడ చేసినట్టు మాట్లాడుతుంది. సో అమ్ములు ఓ బావా దాని ఓ బావా ఓ బావా లేవు ఈ ఎండ కొద్ది ఇంతగానం వచ్చింది ఇంట్లో ఇట్లా వండుకున్నావేంది నన్న లేపకపోతుంది ఓ ఆమె మొత్తుకుంటా ఉంది. ఓ బావా లేవు బావా అక్క వస్తే మంచుకున్నది బావా మళ్ళా వేరేలాగా ఉంటది కథ. జర సైజే హలో తెల్లారింది లేవస్తలే లే పొలం కాడికి పోయి పోయిరావా మా బావ లేవలేడు కానీ 9:30 అవుతుంది పో పొలం కాడికి ఎంతసేపటి దాకా ఉంటావు ఆగో బావా నేను చెప్పినప్పుడు ఇంటి అయ్యిపోతుందిగా బావా ఇప్పుడు అవసరమా అక్క బావా అక్కతోటి నాకు నచ్చిన కలర్ వేస్తా అదే ఏ కలరు పోయిస్తాం అలా బాయ్ బాయ్ ఏ బయట పోయేస్తా అయ్యో ముఖం వెలిగిపోతుంది ఏ మళ్ళీ వస్తా గట్ల మెరికలు తిరుగుతున్నావు సిగ్గు అవుతుందా నాకేం సిగ్గు మళ్ళీ వస్తా ఇట్లా వేస్తా దోస్తుగాని దగ్గర వేస్తా నవ్వుడు మెరికలు తిరుగుతున్నావు ఏమే ఏం కాలే మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా దోస్తుగాని దగ్గర పోయిస్తా బయట ఏ పోయేస్తా దోస్తుగాడు ఎవరైనా ఉంటా సిగ్గే తెలుస్తలేదు గట్ల సిగ్గుపడుతున్నావు ఏ సిగ్గేం లేదు నవ్వుతో కూడా బాగానే ఉంటుందా సిరిలేని ఆడదానికి సిరిమంతం వస్తే కట్టుకున్న చీర కంపకే జింపిందాడు నీయాల్సి ఉంటుంది అట్లనే ఉందిగా గిదేనే సందువల్ల మోకం దానా అవ్వో, ఇవన్నీ ముఖం చెప్పిన వేసుకొని పో, పో. నాదేడ మాసింది నీ మాసిన ముఖం అయినా సరే కానీ నీకు అట్లా అనిపిస్తుంది సందువల్ల ముఖం దానా ఏమంటావు ఇచ్చింది ఏడు తోలుతుంది బయట పోతాం అట్లనే పో అట్లా అనుకుంటే పో ఇయ్య. ఏమైతే ఊకే ఫోన్లోనే ఉంటావు ఏంటిది ఊకే ఫోన్ ఏం చేయాలి ఊకే ఫోన్లోనే ఉంటావు ఏమైంది నీ ఏం ఫోన్ చేయండి ఏం చేయమంటున్నావు ఇప్పుడు ఎవరేమన్నారని ఏం చేయమంటారు నేను ఇప్పుడు నిన్నేమన్నా అన్నానా ఊకే పోయి పోయి వచ్చి నాతో నొల్లి పెట్టుకుంటున్నావు ఏంటి ఫోనేనా నీకు అన్నం పెట్టే మరి అన్నం పెట్టేది ఇదే ఏంది
గంతగనం కొట్టినవి ఎందుకు? ఏమైందా నువ్వు ఏడ్చుకో, నిన్ను ఎందుకు కొడుతున్నావు? నేను ఉల్లిపాయలు కట్ చేసిన. ఏమైంది? ఏమైంది? ఏడవకే 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 ఏడవకే. బావ తెలియక కొట్టిండు కదా. గిటి నువ్వు ఇడు అక్క ఏడవక అక్క. బావ చూడబెడుతుంది అక్క. నీ వల్లనే కొట్టిండు నన్ను. అక్క నా వల్లేంది అక్క? నేను కొట్టమని చెప్పి నా బావకేమన్నా అది తెరవస్తలేదు. నువ్వు ఎత్త కొట్టిన వంటదేంది అక్క? నా కోపం వచ్చి కొట్టిన చెప్పి ఇదంతా పెంట. నన్ను అడగాలి కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏందనేది. సారీ అక్క ఇగో నువ్వు చేసిన రీలు ఎంత వైరల్ అయింది చూసినావా? మస్తు పోయింది. ఇగో గిడుదుడు చీర తెచ్చా పండు తెచ్చా. ఇగో గిడుదుడు చీర తెచ్చా పండు తెచ్చా. చీర తెచ్చా. అక్క సంతోషమే నా సంతోషం. మా అక్క చెప్పినట్టు బంగారు అక్క. పక్క ఏమైంది? పక్క నాకేమైంది చెప్పమ్మా. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఏం లేదు. అల్లుడు కొట్టిండా? తిట్టిందా? చెల్లె తిట్టలేదు, అల్లుడు కొట్టలేదు. మరి ఏమైంది మరి? ఏం కాలేదు. చెప్పమ్మా నువ్వన్నా. నీ బాధ ఏంటి ఆమె బాధ ఏంటి చెప్పు. ఏం లేదే అమ్మా. మొన్న మాట్లాడిరు అందరం మంచిగానే ఉన్నాం. ఏం మాట్లాడిరు? మొన్న పంచ అయింది కదా అక్క, నాకు పడట్లేదు కదా. ఆ గొడవ గురించి పెద్ద మనుషులు వచ్చిర్రు, నాయన వచ్చి మాట్లాడిపోయిండు కదా. మాట్లాడిపోయినాక బాగా తలలో పోయినుండే తాగొచ్చిండు. ఇద్దరం తీసుకొచ్చినాము, తినబెట్టినాము, కూర్చుండు. నేను బయట పోయి గిట్ల వచ్చేసరికి పిల్లి ఏడుస్తుంటే కూడా వాటి. ఏమైంది బాబు? అక్క ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఏమన్నావు? ఏమైంది? అడుగు అడిగినా అక్కని అడుగుతానే చెప్పకుండా నేను అడుగుతున్నా. ఏం కాలేదు. ఏంద్రా ఊకే గీసులాడుతురు పద్మ? ఏముందమ్మా, ఏం లేదు. ఏం లేదా? మరి ఎందుకు గీసులాడుతారు? ఎప్పుడు ఫోన్ మీద ఫోన్లు చేస్తుంటారు. తమ్ముడు నేనేమో ఈడుకూరికి రావాలి, వస్తేనేమో అల్లుడు ఎందుకు వచ్చిరని అల్లుడు అంటాడు. కొట్లాడంతే మాకు ఫోన్లు వచ్చినాయారా? ఇంకా చిన్న చిన్న గొడవలు అవుతాయి కదమ్మా సంసారం అన్నప్పుడు. ప్రతిదాని చిన్న చిన్న గొడవలు అవుతాయని ఇద్దరు కొట్లాడతారు. ఇద్దరు కొట్లాడి పిల్లల కాడ నువ్వు పిల్లని చేసుకుంటా చెల్లెని చేస్తా అని నువ్వని వస్తువు చెల్లెని చేసుకుంటువి. దాన్ని బాధ పెట్టబడుతుంది. ఇప్పుడు ఏమైంది? అందరం మంచిగానే ఉన్నాంగా. మంచిగానే ఉన్నాం కానీ నేను అడిగేది అడుగుతున్నా కదరా. మరి ఆ చెల్లె ఎంత బాధపడుతుంది ఊకే? అమ్మ నువ్వు అడగకి అట్లా, అక్క బాధపడుతుంది. మరి మీరు కొట్లాడకపోతే మేము ఎందుకు వస్తామమ్మా? నీకు చెప్పము, నాయనకి చెప్పము, ఏం చెప్పము. మేము మంచిగా కలిసి మెలిసి ఉంటామే అమ్మ. మంచిగా ఉంటే మాకు కూడా సంతోషమే. మీరు కొట్లాడ అక్క ఏం లేక ఊకే ఒకటే గొడవ, చిన్నదానికి పెద్దదానికి సంసారం అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. అన్నిటి గొడవ పడతారు. అక్కడ ఇంటికాడ ఉంటే అమ్మకి ఎప్పుడు ప్రశాంతం ఉండదు. ఎప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక గొడవ అయిందని ఫోన్ చేస్తారు. ఆమె ఎప్పుడు తినది చక్కగా, ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటుంది. మీరు మంచిగా ఉంటే ఈడికి వస్తే ఇదే గొడవ, ఆడికి పోతే అదే గొడవ. మాకు నీకు తెలుసు కదరా బావ గురించి. ఇంకా ప్రతిదానికి లొల్లిలు అంటే ఇక ఆయన తాగి వచ్చి గట్లనే చేస్తాడు, అదంటాడు ఇదంటాడు. ఇక మాకు లొల్లిలు అయితే ఏం లేదు. ఇక సంసారం అన్నప్పుడు లొల్లిలు అయితే ఇక మీరు మంచిగా ఉంటే ఆయనకి పెళ్లి చేద్దామని అందరు కలిసి వచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే మీరే ఎప్పుడు కొట్లాడబడుతుంది. ఆయనకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? ఇంకా మీరు గొడవలు లొల్లి చేయడం వల్ల కూడా నా పేరు కూడా ఖరాబ్ అవుతుంది. నాకు కూడా పిల్లని ఇష్టం లేదు రేపు నుంచి. ఇక ఏముందిరా, ఇక గొడవలు అయితేనే ఉంటాయి. బావ సంగతి నీకు తెలియదు ఏముంది, తెలుసు కదా. తాగిండు, మొన్న కట్ట కింద గుంట పొలం అంతా అమ్మిండు. కమ్మలు ఇవన్నీ వేపిస్తే చిన్నక్కకి వేయించిండు, నాకు వేయించిండు. నిజంగానే మన కష్టం చేసిన పైసలు ఉన్నాయేమో అవిటితో చేయించిండని మేము అనుకున్నాము. కానీ కట్ట కింద పొలం అమ్మి వేయించిండట. దాని విషయంలో లొల్లి అయింది మొన్న, అందుకే గొడవ అయింది.
ఆ తాతగిని వచ్చి మాట్లాడిపోయారు బాపు వాళ్ళు గిన్నె వచ్చి. ఎందుకమ్మా దానికి లొల్లేందుకక్క? ఇక అయితేనే ఉంటాయి కదరా చిన్న చిన్న లొల్లీలు అవి. ఇప్పుడు ఏం కావు, ఇక అందరం మంచిగానే ఉంటాం. కోడలు పుట్టింది కదా. కాదు జాగా అమ్ముకొని సొమ్ములు చేపించుకుంటారా కష్టం చేసుకొని చేపించుకుంటారా అమ్మా? అమ్మ దాకా మాకు తెలియనే తెలియదు ఇది. తెలియదా? ఎట్లా తెలియదు? వస్తుంటే కూడా తెలియదా? తెలియలేదే. వాళ్ళు కొన్నోళ్ళు కూడా మరి మీ వాళ్ళు ఏమంటారు అని అడగలేరా? వాళ్ళు కూడా కొన్నోళ్ళు అట్లా చేస్తేవి. ఎప్పుడు లొల్లులు పంచాదులేనా? ఎట్లా చేస్తావు? వచ్చి చెప్పి నాకు పిల్లలు కాలేరని దాన్ని తీసుకొస్తేవి. దాన్ని తీసుకొచ్చి ఎప్పుడు కొట్లాటలు పంచాదులే పెట్టుకుంటారు. చెప్పవు? చిన్నామె పుట్టినాక అందరం మంచిగానే ఉంటున్నాం అమ్మ. మొన్న జాగా అమ్మిండని తెలిసినాక లొల్లి అయింది. అందరం మంచిగానే ఉంటున్నాం ఇప్పుడు. ఏ కొట్లాటలు లేవు, ఏ పంచాయతీలు లేవు, ఏం కావు. మరి పంచాయతీలు లొల్లులు పెట్టుకున్నాక ఊకే ఫోన్లు చేస్తారు మరి మాకు. తాగినప్పుడు బాగా ఊక చేయమంటాడమ్మా. తాగినప్పుడు ఆయన ఏమంటే మీరు మీరు మీ సంసారం మీరు క్లోజ్ చేసుకోవాలి. మాకు ఊకే ఫోన్లు చేస్తే మాకు టెన్షన్ అయ్యే, వానికి టెన్షన్ అయ్యే, నాకు టెన్షన్ అయ్యే. తిన్నది పోయినా పట్టకుండా ఒకటే ఫోన్ ఆడుంటే ప్రశాంతత ఉండదు మాకు. వీడికి వస్తే ఇదే లొల్లాయి. కాదు ఫోన్ చేసేదాకా మొత్తం ఆగమాగం చేస్తాడు రా. ఇల్లంతా ఒకటి చేస్తాడు. జర ఫోన్ చేసినామంటే మీ అమ్మగారికి చెప్పుకోర్రే అని అంటే ఫోన్ చేస్తాం. అప్పుడు నిమ్మల పడతాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏముంది అక్క? మీరు మంచిగా ఉంటే చాలు మాకు, అంతే. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం రా. మేము మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. అందరం మంచిగా ఉంటాం. ఇప్పటి నుంచి ఎలాంటి గొడవలు రావు, సరేనా? మంచిగా ఉండురు. ఇప్పటికైనా మంచిగా ఉండురు. ఆమెను చేసుకొచ్చినందుకు నువ్వు కూడా ఓపికతోటి ఆమెకి చెప్పుకో. నువ్వు కూడా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకమ్మా అక్క మీదకి. తొందరపడి ఏం మాట్లాడకు. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే మా లక్ష్మీ గణపతి షార్ట్ ఫిలింను షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి, గట్టి కొట్టు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టకుండా మర్చిపోకండి గంట మరొక ప్లీజ్ ఫ్రెండ్స్.